హలో అండి. అందరికీ నమస్కారం. చాలా డేస్ కాదు, చాలా మంత్స్ అయిపోయింది నేను మళ్ళీ వీడియోతో మీ ముందుకొచ్చి. యాక్చువల్‌గా మన ఇంట్రొడక్షన్ వీడియో అయిన తర్వాత నా ఫస్ట్ వీడియో, దాని తర్వాత సెకండ్ వీడియో చేయడానికి కొన్ని రీజన్స్ వలన చాలా గ్యాప్ తీసుకున్నాను. ఐయామ్ సారీ ఫర్ దట్. ఇంక నుంచి రెగ్యులర్‌గా మంచి కంటెంట్‌తో మంచి క్వాలిటీ వీడియోస్ పెడతాను అని చెప్పి మీకు కమిట్ చేస్తున్నాను. కంటిన్యూగా అట్‌లీస్ట్ వీక్లీ మంచి కంటెంట్ ఉన్న వీడియో పెడతాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మనం ఇవాళ ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే, ఆల్రెడీ చాలామంది నా ఇంట్రో వీడియో చూసుంటారు. చూడకపోతే ఇప్పుడు చూడండి. నా ఇంట్రో వీడియో చూసిన వాళ్ళకి చాలా వరకు అసలు నా ఛానల్ కంటెంట్ ఏంటి, ఎందుకు అన్న కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. అండ్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి మొక్కలు అన్న, ఆర్ట్ వర్క్ అన్న, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ చాలా చాలా ఇష్టం. మొక్కలంటే చిన్నప్పటి నుంచి పెంచుతూనే ఉన్నాము. అమ్మ దగ్గర కానీ, మా ఊర్లో కానీ, ఎక్కడున్నా చిన్నప్పటి నుంచి మొక్కలు బాగా పెంచేవాడిని. అది పాసిబుల్ అయింది. కానీ ఆర్ట్ వర్క్ మాత్రం అస్సలు కంటిన్యూ చేయడానికి కుదరలేదు. స్కూల్స్, చదువులు, తర్వాత జాబ్స్ అని రకరకాల టెన్షన్స్తో కుదరలేదు ఆర్ట్ వర్క్ కంటిన్యూ చేయడానికి. నేర్చుకోవడానికి కూడా కుదరలేదు. అండ్ అక్కడ సోర్సెస్ కూడా కొంచెం తక్కువ. ఊర్లో తెలుసు కదా మీకు, అండ్ ఎంకరేజ్మెంట్ కూడా తక్కువే అనుకోవాలి. మనకి మనంగా నేర్చుకోవడానికి ఇవ్వడంత గొప్ప టెక్నాలజీ అప్పట్లో లేదు. సో నేనేంటంటే ఇప్పుడు అసలు నా ప్లాన్ జర్నీ, నా ఆర్ట్ జర్నీ ఎలా జరిగింది అనేది ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇద్దామని అనుకుంటున్నాను మీకు. చూడండి, సర్లే, నా చిన్నప్పటి నుంచి ఎందుకులే కానీ చాలా బోరింగ్ అవుతుంది, చాలా లాంగ్ అవుతుంది, అండ్ చాలా ఏం లేదు అక్కడ చెప్పుకోవడానికి పెద్దగా, ఏదో ఆటలు తప్ప. మెయిన్లీ 2016 నుంచి చెప్పుకుందామండి. 2016 నుంచి మాట్లాడుకుందాం. 2016లో పొట్టగుడి కోసం, అదేలేండి, జాబ్ కోసం గల్ఫ్ వెళ్ళాను. గల్ఫ్ అంటే మస్కట్, ఇట్స్ ఒమన్ కంట్రీ. మస్కట్ వెళ్ళాను 2016లో. సో అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళగానే ఫస్ట్ కంపెనీ ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ త్రూ వెళ్ళాను. కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను. మెయిన్లీ ఒకటి, నాకు అసలు తెలియకపోవడం కావచ్చు బయట కంట్రీస్లో జాబ్ ఎలా ఉంటుంది ఏదైనా కానీ. ఎయిర్పోర్ట్ దిగి 200 కిలోమీటర్స్ వరకు పూర్తి డిజర్ట్లో ట్రావెల్. నేను అసలు నా జీవితంలో ఊహించలేదు అలాంటి దారుణమైన ఒక ట్రావెల్ చేస్తానని. సో ఎక్కడ చూసినా నాకైతే గడ్డి పరకు కూడా కనిపించలేదు అన్ని కిలోమీటర్లు కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత 200 కిలోమీటర్స్ ఫార్లో ఒక డిజర్ట్ మధ్యలో ఒక కంటైనర్ క్యాంప్ అండి. ఒక కంటైనర్ క్యాంప్, అలాంటి కంటైనర్స్లో ఒక మనుషులు ఉంటారు, అలాంటి ఒక కాలనీస్ ఉంటాయి, వాళ్ళు అక్కడ ఉండి వర్క్ చేస్తారు జీవితం అంతా ఒక కొన్ని ఏళ్ల పాటు అని నాకు అసలు ఊహించుకోలేదు. అట్లాంటి చోటకి వెళ్ళాను. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అప్పటికి ఓకే దాన్ని అయినా చేద్దాం అనుకున్నాను. కానీ మెయిన్ నా ఆఫర్లో ఏదైతే ఇచ్చారో అవన్నీ ఏది ఇవ్వలేదండి. అకామిడేషన్ దగ్గర నుంచి నాకున్న ఫెసిలిటీస్, నా ప్యాకేజ్, ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయినాయి అక్కడికి వెళ్ళినాక. అన్నీ సింగిల్ అకామిడేషన్ అన్నారు. 6 మెంబర్స్ని వేసి బంక్ బెడ్లో గేదెలను తోలారు. బర్రెలు కూడా బెర్రల చోట బెటర్ అండి, దానికన్నా కనీసం గాలాడుతుంది. అలాంటి కండిషన్లో ఇంకా కానీ తప్పలేదు. ఒక 6 months చేశానండి. 6 months చేసిన తర్వాత కొంచెం పక్కన ఫ్రెండ్స్ ద్వారా నేను వెంటనే జాబ్ చేంజ్ అయ్యాను. లక్కీలీ అన్నీ అలా కలిసి వచ్చి 6 monthsకి నేను మళ్ళీ ఇండియా వచ్చి వెంటనే వెళ్ళి జాబ్ చేశాను. ఆ టైంలో అసలు ఒక విధంగా డిజర్ట్ కల్చర్ చూసి ఒకటి, అండ్ ఆఫీస్ కల్చర్ చూసి ఒకటి, ఏదైనా కానీ నాకు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను. లక్కీగా చేంజ్ అయ్యాను. అండ్ సూపర్ కంపెనీ, చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు. అండ్ నాకు సింగిల్ అకామిడేషన్, ఇట్స్ లైక్ సూట్ రూమ్ అనమాట, విత్ ఆల్ ఫెసిలిటీస్. అండ్ నాకంటూ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దాంట్లో. చాలా హ్యాపీ. సో అక్కడితో నాకు ఒక స్ట్రెస్ తగ్గింది. దెన్ నేను ఇంకా ఫోకస్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ కంపెనీస్లో ఏంటంటే అట్లీస్ట్ ల్యాండ్స్కేపింగ్కి ఒక 5% స్కోప్ ఉంటుంది దాంట్లో. ఒక క్యాంపు బిల్డ్ చేశారు అంటే దాంట్లో ఒక 5% వరకు మనం ల్యాండ్స్కేపింగ్లోకి పోయి పెట్టుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మెల్లగా ప్లాంటింగ్ స్టార్ట్ చేసాం అనమాట. అలా ఒక గ్రీనరీని పెంచి ఒక ఛాన్స్ నాకు ఆ కంపెనీలో దొరికింది. తర్వాత అలా నాలో ఉన్న ప్లాంట్స్ ఇంట్రెస్ట్ అంతా బయటకు వచ్చిందండి ఆ కంపెనీలో. అండ్ మెయిన్లీ ఆ డిజర్ట్ చూస్తే పిచ్చెక్కిపోయేది అనమాట. ఒకే కలర్లో అదే శాండ్ అండ్ ఒకటే రంగులో అన్నీ కనిపిస్తుంది. అండ్ అందుకని ఏదో ఒకటి చేయాలనిపించింది. కానీ మనలాగా మన సాయిల్లో లాగా ఓన్లీ ఒక మొక్క పెట్టేసేసి కొంచెం నీళ్లు పోసి ఏదో కంపోస్ట్ ఏదైనా తర్వాత వేసి ఎరువులు వేసి పెంచేసి పెరగవండి అక్కడ.
ఎందుకంటే ఆ సాయిల్‌లో అసలు ఎటువంటి గుణం ఉండదు మొక్కలు పెంచడానికి కానీ అది. సో, దాన్ని ఏం చేసేవాళ్ళమంటే ఎస్టీపీ ఉంటుంది మాకు. ఎస్టీపీ ప్లాంట్ వేస్ట్ వాటర్ అంతా వెళ్ళింది ప్యూరిఫై అవుతుంది అక్కడ. ఆ ప్యూరిఫైడ్ వాటర్‌ని మడుల్లాగా చేసి మడుల్లో ఫిల్ చేసి కొన్ని రోజులు వదిలేసేవాళ్ళం. అలా ఫిల్ చేస్తూ వదిలేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఏంటంటే ఒక బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఆ నేల కొంచెమన్నా యుటిలైజ్ చేసే విధంగా తయారయ్యేది. సో, నేను అట్లా ప్రిపేర్ చేసి కొన్ని ఆనియన్స్ గాని, లెట్యూస్, పాలకూర ఇలాంటి తోటకూరలు ఇవన్నీ పెంచేవాడిని. ములగ చెట్లు పెట్టాము. ఇంకా చాలా పెంచామండి అక్కడ. కాకపోతే ఏంటంటే మాకు అక్కడున్న సేఫ్టీ నార్మ్స్ ప్రకారము మేము అక్కడ తినకూడదు అలాంటి వాటిలో. ఎందుకంటే ఎస్టీపీ ప్లాంట్ ద్వారా పెరిగింది కాబట్టి వాళ్ళు ఎలౌ చెయ్యరు. సో, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి యాజ్ ఏ మేనేజర్‌గా నేను ఫాలో అయ్యేవాడిని. ఇంకా తప్పదు. సో, వాటిని ఏం చేసేవాళ్ళంటే క్యామెల్స్‌కి ఫీడ్ చేసేవాళ్ళం. ఎప్పుడన్నా క్యామెల్స్ వచ్చేవి క్యాంప్ దగ్గరికి. లేదు అంటే లోకల్ పర్సన్స్ ఉంటారండి డ్రైవర్స్, వాళ్ళు ఎప్పుడన్నా వస్తే వాళ్ళు తీసుకెళ్తారు. వద్దు ఇలా మా వాళ్ళు అలా సేఫ్టీ రూల్స్ ఉన్నాయి అంటే, అది పర్వాలేదండి మాకు ఇది మేము కూడా ఇలాగ పెంచుకొని తింటాము అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. సో, అట్లా అక్కడ పెంచేవాడినండి నేను. సో, అలా ఒక సాటిస్ఫాక్షన్ అనమాట కొన్ని పెంచానని. ఆ టైంలో నేను నా రూమ్‌లో కొన్ని పెంచుకున్నాను. చిన్నవి ఏదో గ్లాసుల్లో అలా పెట్టి, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంచెం సాయిల్ కవర్లో తెచ్చుకొని ఎటు యూజ్ అయ్యేది అలా పెంచాను. వాటర్ ప్రాపగేట్ చేసుకునేవాడిని కొన్ని చిన్నవి ఏమైనా దొరికితే మనీ ప్లాంట్ ఇలాంటివి ఇక్కడ నుంచి తీసుకెళ్ళాను కొన్ని. సో, అంతే తప్ప పెద్దవి అయితే ఏం లేవండి. అంత కష్టం అనమాట ఆ హీట్‌కి. ఎందుకంటే రూమ్ క్లోజ్ చేసి వచ్చామంటే 50 డిగ్రీస్‌కి వెళ్ళిపోతుంది. ఏసీ ఆన్ చేయలేదు అంటే దెబ్బకు మాడిపోతాయి. ఎప్పుడు ఏసీ అయితే ఏసి ఉంచలేం కదా, కాస్ట్ కన్జంప్షన్ కూడా చూసుకోవాలి కాబట్టి అలా పెంచేవాళ్ళమండి. సో, అక్కడ నేను 4.5 ఇయర్స్ ఉన్నానండి. 4.5 సంవత్సరాలు దగ్గర ఉన్నాను. నా జీవితం ఏదో సంపాదన కోసం వెళ్తాం కానీ నిజంగానండి మన నేచర్, మన కల్చర్ అని కాదు, నేచర్‌ని అయితే మిస్ అయిపోతాము. చాలా మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే 4 ఏళ్లలో. 1 కిలోమీటరు అక్కడ వాక్ చేసాము అంటే ఎప్పుడన్నా ఒక చిన్న సైజ్ ఏదైనా ఒక మొక్క కనిపిస్తుందండి. అంతే తప్ప ఇంకెటువంటి ఉండదు. ఒకటే కలర్. ఆ కలర్ చూసిని అసలు విరక్తి పుట్టేసిందనమాట మాకైతే. బట్ ఇసుక తిన్నెలు, శాండ్స్, అప్పుడప్పుడు వచ్చే స్టాండ్ స్టోన్ అవి కూడా బాగానే ఉండేవి. కొంచెం ఎంజాయ్ చేయగలిగితే అవి కూడా ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్‌లా ఉండేవి. కొన్ని ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేసేవాడిని. అంతకు మించి అయితే ఎక్కువ దాంట్లో ట్రావెల్ చేయలేము మనము. అండ్ ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే కరోనా స్టార్ట్ అయిందండి. మీ అందరికీ తెలుసు కదా కరోనా ఎప్పుడు వచ్చిందో. ఇండియా నుంచి మేము తెలుసుకున్నాం ఫస్ట్ వచ్చింది అని. ఇక్కడ జరిగే వింతలు విడ్డూరాలన్నీ చప్పట్లు కొట్టాలు, డ్రమ్స్ కొట్టాలు, ఎన్నెలు పగలు కొట్టాలు అన్నీ అక్కడ నుంచి చూసి మా మేనేజర్లు అడుగుతూ ఉండేవాళ్ళు ఏం జరుగుతుంది ఇండియాలో అని. మాకేం తెలుసు, మా టెన్షన్లో మేము ఉన్నాం, అక్కడ ఏం జరుగుతుందో తెలియక. సో, కరోనా వచ్చింది అండ్ అందరి లైఫ్స్ చేంజ్ అయిపోయిందండి మొత్తం. సో, ఆ చేంజ్ మెయిన్ ఏంటంటే ఆ కరోనా వచ్చే ముందు నేను డిజర్ట్ లైఫ్ నుంచి నేను హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయిపోయాను. సో, అండ్ కరోనా వలన ఇంకా లైఫ్ మొత్తం హౌస్ అరెస్ట్ అయిపోయిందండి. హౌస్ అనే కన్నా రూమ్ అరెస్ట్ అయిందని చెప్పాలి. ఇంకా విత్ ఆల్ ఫెసిలిటీస్తో మొత్తం రూమ్లోనే, బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఫుడ్ కాడ నుంచి మొత్తం మాకు రూమ్కి వచ్చేసేది. సో, అట్లా ఆల్మోస్ట్ ఒక 6 months చాలా బోర్ లైఫ్ స్టార్టింగ్లో. ఇంకేం చేయాలో తెలియలేదు. అప్పుడు ఇంకెంతసేపు టీవీ, మొబైల్ అండ్ ఇంకా ఆ టైంలో ఏదో ఒకటి చేయాలి అని ఇంకా ఆర్ట్ వర్క్ స్టార్ట్ చేశానండి. ఇంకా బయటికి వెళ్ళి ఏదో ఒక దగ్గరలో స్టోర్లో పర్మిషన్ తీసుకొని డ్రైవర్ హెల్ప్తో కొన్ని ఆర్ట్ సప్లైస్ తెచ్చుకున్నాను. దాంతో స్టార్ట్ చేశాను. అండ్ అక్కడ క్యాన్వాస్ షీట్స్ దొరకలేదు. అండ్ ఆఫీస్లో ఓల్డ్ క్యాలెండర్స్ ఉంటాయి, కొంచెం థిక్గా ఉన్నాయి, వాటిని తీసుకొని స్టార్ట్ చేశాను. అండ్ యూట్యూబ్లో ఉన్న ఫ్రీ ఆర్ట్ ట్యూటోరియల్స్ అన్నీ చూశానండి. అన్ని వీడియోస్ చూశాను. ఆల్ టెక్నిక్స్ చూశాను. కొన్ని నేర్చుకున్నాను, కొన్ని ప్రాక్టీస్ చేశాను. లక్కీగా టైంలో బాగా హెల్ప్ అయిందనే చెప్పాలండి. కరోనా టైంలో ఫ్రీ టైం అనేది మంచి నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అయింది. నాకు అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సరైన సప్లైస్ దొరకలేదు. అండ్ బయటికి వెళ్ళడానికి కూడా చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఉండేవి. సో, దానివల్ల కొంచెం కష్టమైంది. ఫైనల్లీ థ్యాంక్స్ టు కరోనా అనే చెప్పాలి. అండ్ నాలో ఆర్టిస్ట్ని బాగా ట్రైన్ చేసింది. అండ్ అలాగే థ్యాంక్స్ టు యూట్యూబ్. నేను అన్నీ నేర్చుకుంది యూట్యూబ్ నుంచేనండి. నేను ఇవాళ ఒక ప్లాంట్స్తో ఒక వరల్డ్ క్రియేట్ చేసుకున్నా. అండ్ ఆర్ట్స్లో అసలు ఏమీ రాని ప్లేస్ నుంచి నేను ఒక సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఆర్టిస్ట్గా మారాను అంటే అవన్నీ యూట్యూబే అండి. రియల్లీ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్ అనేది అంతులేనిదండి. ఏమైనా నేర్చుకోవచ్చు దాంట్లో నుంచి. నేనైతే అలాగే నేర్చుకున్నాను.
ఆల్మోస్ట్ దాంట్లోంచే నేను ఒక మంచి ఆర్టిస్ట్గా వచ్చాను. తర్వాత ఒక 6 నెలలు ఉన్నాము. 6 నెలల తర్వాత ఇండియాకి మూవ్ అయిపోయామండి. ఇక ఇండియాకి మూవ్ అయిపోయిన వెంటనే అప్పటి వరకు మిస్ అయిన ఒక గ్రీనరీ ఇవన్నీ దొరికినట్లు అనిపించింది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్. సో వెంటనే ఇంకా గ్రీనరీని పెంచడం స్టార్ట్. ఆల్రెడీ నా దగ్గర ఎప్పుడు కొన్ని ఉంటాయి ఇంట్లో, నేను లేకపోయినా కొన్ని మా వాళ్ళు పెంచారు. సో తర్వాత దానికి అడిషనల్గా యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసి ఇవాళ నా ప్రపంచం ఒక 700 దాటి 800 అయిపోతుంది. దానికి రీసెంట్గా ఒక 80 దాకా యాడ్ అయినట్టున్నాయి, నేను కౌంట్ చేయలేదు సరిగ్గా. సో ఆల్మోస్ట్ నియర్ టు 800 ఇండోర్ ప్లాంట్స్తో నేను ఇప్పుడు ఉన్నానండి. అలాగే అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఆర్ట్కి అయితే ఫుల్ టైం స్పెండ్ చేయట్లేదు, బట్ నా దగ్గర ఇప్పుడు ఆర్ట్ సప్లైస్ చాలా ఉన్నాయి అండ్ కొన్ని కస్టమైజ్ చేయగలుగుతున్నాను, గిఫ్ట్లు ఇవ్వగలుగుతున్నాను అండ్ ఓవరాల్గా బాగానే ఉందండి. సో ఇప్పుడు నా దగ్గర అయితే ఒక 800 ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే నేను వేసుకున్న కొన్ని పెయింట్స్ ఉన్నాయి, స్టిల్ వేస్తూ ఉన్నాను. చాలామంది పర్వాలేదు కాదు, బాగా వేశారండి మీరు, సూపర్ ఆర్టిస్ట్ అది ఇది అనే లెవెల్కి నేను కొంచెం పర్వాలేదు వేయగలుగుతాను. అది నేనైతే నా కమర్షియల్ అసలు ఏ విధంగా చూసినా నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని కాదండి. బట్ ఏంటంటే అందరూ కలిసి ప్రొఫెషనల్ అంటారు, బట్ అస్సలు కాదు. నేను ఇంకా స్టిల్ నేర్చుకుంటూనే ఉన్నాను. ఐమ్ జస్ట్ లెర్నర్. చాలా తప్పులు ఉన్నాయి, బట్ వేస్తాను ఫైనల్గా. అండ్ మొక్కల్లో మాత్రం ఎక్స్పర్ట్ అయిపోయానండి. చాలా మొక్కల్లో ఎక్స్పర్ట్ అయిపోయాను. నాకున్న క్రిటికల్ కండిషన్స్కి నేను ఒక మంచి బెస్ట్ గార్డెన్ క్రియేట్ చేసినట్లే ఆ విషయాన్ని ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఆర్ట్లో అయితే నేను స్టిల్ స్టూడెంటేనండి. ఓకే, ఇది టోటల్గా నా ప్లాంట్స్ అండ్ ఆర్ట్ జర్నీ. పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదు బయోగ్రఫీలు రాసుకునేంత, బట్ యూట్యూబ్ నుంచి నేర్చుకుని అండ్ ఉన్న టైంలోనే దాన్ని క్రియేట్ చేసుకుంటూ, నేర్చుకోలేకపోయాము అనుకునే వాళ్ళు యూట్యూబ్లో ఏం నేర్చుకోవచ్చు అనేదంతా కూడా నా నుంచి తెలుసుకోవచ్చు మీరు. అలాగే నేను నేర్చుకున్నది మెయిన్లీ నా ప్లాన్స్లో నేను నేర్చుకున్న లెసన్స్, ఎక్స్పీరియన్సెస్ మీకు షేర్ చేస్తాను. అలాగే మీ నుంచి నేను కొన్ని నేర్చుకుంటాను. ఇలా కలిసి ట్రావెల్ చేద్దామని ఈ వీడియోస్ 1 by 1. సో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఓకే అయితే లైక్ అండ్ షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కంటెంట్స్ మాత్రం అందరికీ చాలా యూజ్ అవుతాయి అని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ వీడియో ఏంటంటే, నా ఉద్దేశం ప్రకారం అసలు ఇండోర్ ప్లాంట్స్ లేవండి. ఇది నా స్టేట్మెంట్. ఇండోర్ ప్లాంట్స్ అనేవి లేవు. మీరు అర్థమవుతుందని నేను చెప్పింది. వీడేంట్రా ఇంట్లో 700 800 అని కౌంట్ చెప్తున్నాడు ఇండోర్ ప్లాంట్స్, మళ్ళీ ఇండోర్ ప్లాంట్సే లేవంటున్నాడు అనుకున్నారా? సరే, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.